ఇది పవిత్ర ద్వారకా తిరుమల. వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలసి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అవతరించారు. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది అశేష భక్తజనావళి నీరాజనాలందుకుంటోంది. ఆలయంలోకి ప్రవేశించగానే ప్రారంభంలోని పాదుకా మండపంలో స్వామివారి పాదాలు కానవస్తాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో 2 వైపులా దశావతార విగ్రహాలు భక్తులను పరవశింపజేస్తాయి. ద్వారం లోపలి పైభాగాన సప్తర్షుల విగ్రహాలు, గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణా మార్గం వెంట 12 మంది ఆళ్వారులకు ప్రత్యేకంగా ఆలయాలుండడం ఇక్కడ విశిష్టత. గర్భగుడిలో స్వయంభువు శ్రీ వెంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహం, అప్పటి ఋషులతో పూర్తిగా ప్రతిష్ఠింపబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండువగా దర్శనమిస్తాయి. ప్రధానాలయానికి 4 దిక్కులా 4 గాలిగోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉన్నది. భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించుకుని స్వామివారి దర్శనానికి వెళతారు. రాజలాంఛనాలలో గజరాజు కూడా ఒకటి. అలాంటి గజరాజు అగ్రగామిగా సంచరిస్తూ స్వామివారికి అత్యంత శోభను కలుగజేస్తుంటుంది. తిరుకల్యాణ మహోత్సవములు మొదలగు విశేషోత్సవములలో శ్రీ స్వామివారు వీనిపై తిరువీధి సేవ కొరకు గ్రామంలోనికొస్తారు. ఇక్కడ ప్రసాదాలలో లడ్డూ ప్రసాదం విశిష్టమైనది. విశేషోత్సవాలలో పులిహోర, చక్కెర పొంగలి మొదలగు విశేష భోగములు జరుగును. గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం, లోకాం సమస్తాం సుఖినో భవంతు అను ఆర్యోక్తిని అనుసరించి ఇక్కడ గోమాతకు ఎంతో ప్రాముఖ్యత కలిగించారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయమునకు వెళ్లుదారిలో ఈ గోశాల నిర్మించారు. కేవలం 6 గోవులతో ప్రారంభించిన ఈ గోశాలలో ప్రస్తుతం స్వదేశీ జాతికి చెందిన 300 గోవులున్నాయి. ఇక్కడ ఉన్న గోవులకు సంరక్షణ నిమిత్తం స్వామివారి ప్రసాదంగా దత్తత స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 1500 గోవులని కృష్ణా జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు దత్తతనివ్వడం జరిగింది. ఫలభా యంత్రం. ఇది విఖ్యాతమైన సన్ డయల్ యంత్రం. సూర్యుని వెలుగు ఆధారంగా సమయం చెప్పేలా రూపొందించినదే ఫలభా యంత్రం, సన్ డయల్. తిరుమలలో ఉపదేవాలయాలు కొన్నున్నాయి. అందులో మొదటిది శివాలయం. శివకేశవులు ఆదిశేషునకు వరమొసగిన విధమున పరమశివుడు ఫణాగ్ర భాగమైన శిఖరంపై భ్రమరాంబికా సమేతుడగు మల్లేశ్వర స్వామి వెలసిన ఈ స్థలం పురాణ ప్రసిద్ధమైన పురాతన దేవాలయం. శ్రీ కుంకుళ్ళమ్మ వారి దేవాలయం. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో భీమడోలు మార్గంలో ఇది ఉంది. ఈ అమ్మవారు ప్రయాణంలో భక్తులకు కష్టాలు కలగకుండా చూస్తారని నమ్మకం. అలాగే వైఖానసాగమం ప్రకారం ఒక ఆగమ పాఠశాల కూడా నడుపబడుతోంది. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి తిరుమలకు వెళ్లలేని పక్షంలో చిన్న తిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమలలోనే ఆ మొక్కులను తీర్చుకునే సంప్రదాయం ఉంది. పచ్చని పరిసరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పవిత్రతను నింపే ప్రశాంతతతో కూడుకున్న సుందర ప్రదేశంలో కొలువై ఉన్న ఈ ద్వారకా తిరుమలేశుని సందర్శించడం సర్వపాపహరణం.